ఒకేసారి 5 లోన్ యాప్‌లని క్లోజ్ చేస్తున్నాను. 5 లోన్ యాప్‌లు రీపేమెంట్ అయితే చేస్తున్నామండి. ట్రూ బ్యాలెన్స్‌లో నుంచి, తర్వాత మనీ వ్యూ నుంచి, దాని తర్వాత క్రెడిట్ బి లోన్ యాప్ నుంచి, తర్వాత లోన్ ఫ్రంట్ నుంచి, ఫ్రియో లోన్ యాప్ ద్వారా తీసుకున్నటువంటి లోన్ ద్వారా ప్రతి ఒక్క లోన్ అనేది అట్ ఎ టైం ఒకేసారి ఎలా రీపే చేయాలో ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. ఈ రీపే అనేది చేయడానికి టైం అనేది 4వ తారీఖు నుంచి 5వ తారీఖు అనమాట. సో 4, 5 తారీఖుల్లో జనవరిలో చేయాల్సినటువంటి రీపేమెంట్ అమౌంట్ అంటే ఈఎంఐ అమౌంట్, లోన్ అమౌంట్ అనేది ఎలా క్లియర్ చేస్తానో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. మనం పర్సనల్ లోన్ ఎక్కడ తీసుకున్నామో సరే మనం రీపేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో చేసినట్లయితే మనకి తర్వాత సిబిల్ స్కోర్ పెరుగుతుంది. తర్వాత మనకు లోన్ అనేది బిగ్ అమౌంట్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ట్రూ బ్యాలెన్స్లో లోన్ ఈ విధంగా 2,505 రూపాయలు అనేది నేను ఎలా రీపే అనేది చేస్తున్నాను చూడండి. మనం ఏదైనా సరే యూపీఐ యాప్ ద్వారా అయితే చేయొచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం వాళ్ళకి రీపే అయితే చేయొచ్చు. సో దీనిలో తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ అనేది ఈ విధంగా అయితే క్లియర్ చేస్తున్నాను చూడండి. సో ట్రూ బ్యాలెన్స్ నుంచి నేనైతే అన్ని లోన్లు అయితే ఈఎంఐలు అయితే క్లియర్ చేశాను. ఇంకొక ఈఎంఐ అయితే మాత్రమే ఉంది. సో అది నేను ఇప్పుడైతే క్లోజ్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ టైం అయితే ఉంది. ఇంకొక ఈఎంఐ అయితే ఉంది దానికి ట్రూ బ్యాలెన్స్ అనేది. సో అది కూడా క్లోజ్ చేశానంటే నాకు నెక్స్ట్ ఇంక్రిమెంట్ దానికి మనకి బిగ్ అమౌంట్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో లోన్స్ తీసుకున్నట్లయితే మనం కరెక్ట్గా రీపే చేసేదట్టయితేనే తీసుకోవాలి. ఎమర్జెన్సీ పర్పస్లో తీసుకున్న లోన్స్ మాత్రమే మనం వాటికి రీపేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. బిగ్ అమౌంట్ తీసుకున్నటువంటి మనీ వ్యూ కానీ క్రెడిట్ బి లోన్ యాప్లు కూడా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో నేను ట్రూ బ్యాలెన్స్ తీసుకున్న ఈఎంఐ అయితే లాస్ట్ ఈఎంఐ మళ్ళీ ఫిబ్రవరి 4th నేనైతే పే చేయాలి. ఫ్రీయోలో నాకైతే ఒక లోన్ అయితే వచ్చింది. చిన్న అమౌంట్ ఇది నేను రీపే చేయాల్సింది 1,120 రూపాయలు అనమాట. ఇది కూడా మనకి లాస్ట్ ఈఎంఐ అనమాట. ఇది కూడా ఈజీగా మనం పే అయితే చేసేవచ్చు. దీనిలోకి మనం యాప్లోకి వెళ్ళిన తర్వాత మనం యూపీఐ ద్వారా కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం పే అయితే చేసుకోవచ్చు. సో నేనైతే నాకు 5వ తారీఖు వరకు అయితే టైం అయితే ఉంది. నేనైతే ఈలోపే దీన్ని రీపే అయితే చేసేస్తున్నాను. మీ దగ్గర అమౌంట్ ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే మనం క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కానీ, లేకపోతే ఆన్లైన్లో తీసుకున్నటువంటి లోన్లు కానీ, పర్సనల్ లోన్లు కానీ ఏవైనా సరే మనం ముందుగా ఒక రోజు ముందు పే చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఒకవేళ మీకు ఇన్ టైంలో పే చేయలేకపోయినా సరే మీరు భయపడవకండి. వాళ్ళైతే కాల్స్ అయితే చేస్తారు. మీరైతే భయపడకండి. కాల్స్ చేసి ఎప్పుడు కడతారు ఏంటని అడుగుతారు. సో మీరైతే టైం అయితే అడగండి. సో కొన్ని లోన్ యాప్లు అయితే ఇంట్రెస్ట్ వేస్తారు, కొన్ని లోన్ యాప్లు అయితే ఇంట్రెస్ట్ అయితే వేయరు. ఫ్రెండ్స్, ఆన్లైన్లో తీసుకున్నటువంటి లోన్స్ ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మీరు చెక్ చేసే తీసుకోండి. అన్ని లోన్ యాప్స్లో నుంచి తీసుకోవద్దు. అంటే 15 రోజులకి, వారానికి అలా లోన్ ఇచ్చే యాప్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి లోన్లు అయితే తీసుకోకండి. కొంచెం బెటర్ లోన్ యాప్స్ అయితే ఉంటాయండి. అంటే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ తక్కువగా కట్ చేసుకునే లోన్ యాప్స్ ఉంటాయి. వితిన్ నిమిషాల్లో మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే లోన్ యాప్లు అయితే ఉంటాయండి. అవన్నీ నేనైతే వీడియోస్ అయితే చేశాను. మరలా నేను ప్రతి ఒక్క దానిపైన అయితే వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా లోన్ యాప్స్ పైన నేను వీడియోలు అయితే ముందుగా చేస్తాను. కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ అవ్వండి. నేను లోన్స్ తీసుకోండి అని చెప్పి నేను ఏ ప్రమోషన్ అయితే చేయట్లేదండి. ఏ లోన్ యాప్ గురించి కూడా. అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్నటువంటి లోన్లకి ఎలా రీపే చేయాలో వాటి గురించి మాత్రం నేను చెప్తున్నాను. అంటే కొంచెం జెన్యున్గా బెటర్గా లోన్లు ఇచ్చే యాప్లు ఏమున్నాయో మనకి అంటే టార్చర్ చేయకుండా, మనకి ఇబ్బంది పెట్టకుండా ఒక రోజు 2 రోజులు కూడా మనకి వాళ్ళు టైం ఇచ్చే లోన్ యాప్స్ అయితే మంచిగా ఉన్నాయి కదండి. అది ఆర్బీఐ అప్రూవ్డ్ పొందినవి అనమాట. అలాంటి లోన్ యాప్స్ పైన నేనైతే వీడియో అయితే చేస్తాను. అది జెన్యున్గా లోన్స్ తీసుకున్న తర్వాత మీకు ప్రూఫ్తో సహా చూపించడం అయితే జరుగుతుంది. వ్యూ పర్సనల్ లోన్ యాప్ ఇది కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ పొందింది. ది బెస్ట్ లోన్ యాప్ అయితే చెప్పొచ్చు. అంటే ఇది లక్షల్లో అయితే లోన్లు అయితే ప్రొవైడ్ చేస్తుంది. మన సిబిల్ స్కోర్ని బట్టి మనం రీపేమెంట్ చేసేటువంటి టైం బట్టి వాళ్ళు మనకి ఆఫర్ అయితే ఇస్తారు. ఇది 75,000 రూపీస్కి తీసుకున్నటువంటి లోన్కి 5,000 రూపాయల లోన్ అనేది ఎలా రీపే చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఆల్మోస్ట్
70% అయితే దీనికి రీపేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో రూ. 5,188 దీనికి ఈ 5వ తారీఖున రీపేమెంట్ అయితే చేయాలి. మనం కట్టాల్సిన ఈఎంఐ అనమాట. సో మనం ఇన్ టైంలో పే చేసుకోవడం వల్ల మనకి సిబిల్ ఎఫెక్ట్ కాదు. తర్వాత మనకి వీళ్ళు లోన్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. అంటే మనీవి వాళ్ళు టాపప్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అంటే ఇంకా లోన్స్ ఇంకా 2, 3, 4 ఉండగానే మనకి వాళ్ళు టాపప్ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా మీరు ఒక 5,000, 10,000 కట్టాల్సి వస్తే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఒక రూ. 1,00,000, రూ. 50,000 లోన్ అయితే ప్రొవైడ్ చేసి మనకి ఆ టాపప్లో లోన్ అనేది ఇస్తారన్నమాట, రిమైనింగ్ అమౌంట్ తీసేసి. సో ఈ విధంగా మనం మనీ వ్యూ లోన్ యాప్ అనేది కూడా మనం పేటిఎం ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ అదే యూపీఐ యాప్ ఏదైనా చేయొచ్చు, లేకపోతే డెబిట్ కార్డు చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనం పే అయితే ఈ విధంగా సింపుల్గా ఈజీగా సెక్యూర్గా అయితే పే చేసేవచ్చు. నెక్స్ట్ క్రెడిట్ బిల్ లోన్ యాప్ గురించి చెప్తాను. అది కూడా రీపేమెంట్, అది రూ. 1,00,000 లోన్ అయితే అది. దాని తర్వాతకు వచ్చేపాటికి లోన్ ఫ్రంట్ అనేది కూడా ఒక రూ. 15,000 లోన్ అమౌంట్ అనమాట. సో అది కూడా మనకి ఈఎంఐస్ అయితే ఇంకొక 2 అయితే ఉన్నాయి అయితే అది కూడా ఎలా రీపే చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పేది ఏంటో ఫ్రెండ్స్, మీకు మనీ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో కావాల్సి వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా బయట ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే రిలేటివ్స్ దగ్గర అయితే ట్రై చేయండి, లేకపోతే ఏదైనా బ్యాంకింగ్ ద్వారా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఎక్కడ దొరకకపోతే ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఇక జెన్యున్గా ఎవరైనా రివ్యూస్ చేసినటువంటి లోన్ యాప్ల ద్వారా ట్రై చేయండి. తీసుకోమని అయితే నేను చెప్పను, ఎవరి ఎమర్జెన్సీ పర్పస్ వాళ్ళకైతే ఉంటుంది. సో మనకి అన్ని చోట్ల డబ్బులు అందరికీ దొరకవు, కావాల్సినప్పుడు దొరకవు కాబట్టి మనం ఇటువైపు అయితే వెళ్తూ ఉంటారు. సో ఇందులో కూడా కొంచెం జెన్యున్గా ఆర్బీఐ అప్రూవ్ పొందినవి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేవి చూసుకుని మనం ముందుకెళ్ళాలన్నమాట. నా దానిలో జెన్యున్గా లోన్స్ ఇచ్చినటువంటి యాప్ల మీద అయితే జెన్యున్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది, రివ్యూ కూడా ఇచ్చాను. దేనిలో తీసుకోకూడదు, ఏ యాప్లో తీసుకోకూడదు ప్రతి ఒక్క వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే లోన్ పర్పస్కి ఏమన్నా అప్లై చేయాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను నావీ లోన్ యాప్, పర్సనల్ లోన్ యాప్ ఇచ్చేది ఉంది కూడా, అది కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ మంచిది. తర్వాత రింగ్ అనే లోన్ యాప్ ఉంది, అది కూడా ది బెస్ట్ అనమాట. దాని తర్వాత మనకు బ్రాంచ్ లోన్ యాప్ ఉంది. ఇలా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయండి. వీటిలో జెన్యున్గా మీకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. లోన్ తీసుకునే వరకు, లోన్ రీపేమెంట్ చేసే వరకు ప్రతి ఒక్క వీడియో నా ఛానల్ అయితే ఉంటుంది. క్రెడిట్ బి లోన్ యాప్ కూడా ది బెస్ట్ లోన్ యాప్ అండి. ఇది కూడా టాప్ 5లో ఉంటుంది. ఇది కూడా 5,000 నుంచి మనకి 5 లక్షల వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళు నాకు అప్ టు శాలరీ అకౌంట్ మీద అయితే 5 lakhs, మనకి బిజినెస్ మీద అయితే 4 lakhs వరకు అప్ టు నాకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో దీనికి ప్రజెంట్ నేనైతే దాని జోలికి పోవట్లేదు. ఆల్రెడీ మనం తీసుకున్నటువంటి లోన్కి ఎలా రిపే చేయాలి వీడియోలో చెప్తున్నాను. 7,000 ఈ విధంగా మనం రూపాయలు అనేది. సో మనం ఇది కూడా సేమ్ యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే మనం ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి. ఇది కూడా సెక్యూర్గా ఉంటుంది, నో ప్రాబ్లం. క్రెడిట్ బిల్ లోన్ యాప్ అనేది శాలరీ పర్సన్స్కి, బిజినెస్ పర్సన్స్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి, హౌస్ వైఫ్ కూడా ఇస్తారండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేసుకోండి. ముందుగా ఎమర్జెన్సీ పర్పస్లోనే మీకు ఎక్కడ లోన్స్ దొరకపోతేనే ఇక్కడ ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, నా రిఫరల్ కోడ్ ఇస్తానండి, యూజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ ఎట్లా తగ్గుతుంది, పైగా లోన్ అంటే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఏ లోన్ యాప్లో అయినా సరే ఏమలాంటి ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ అయితే ఇచ్చేయండి, తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. తప్పకుండా మీరు ప్రతి ఒక్క లోన్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు ఈ లోన్ యాప్స్ అయితే ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదండి, మొత్తం కలిపి ఒక 10 నుంచి ఒక 15 యాప్లు ఉంటాయండి, ది బెస్ట్ లోన్ యాప్స్ అనమాట. వీటిలో ది టాప్ 10లో నేనైతే వీడియోస్ అయితే చేస్తాను కూడా. ఇంకా లోన్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఎలా రీపే చేయాలి, తర్వాత మనకి లోన్ అనేది సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఎలా తీసుకోవాలి, శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవాలో కూడా ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, సో అలా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇప్పుడు లోన్ ఫ్రంట్లో కూడా మనం లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇది కూడా మనం 4,000 రూపీస్ అనేది పే చేస్తున్నాను. ఇది కూడా అంతే, మనం ఏదైనా యూపీఐ యాప్ ద్వారా పే చేసుకోవచ్చు. సింపుల్గా అయితే అయిపోతుందండి, ఏం లేదు దీంట్లో. నేను లోన్ ఫ్రంట్లో ఎలా లోన్ తీసుకోవాలో నేను పూర్తి వివరాలతో ఒక వీడియోతో చేస్తాను. తర్వాత నావీ అనేది కూడా, నావీ పర్సనల్ లోన్ యాప్ అనేది ఆల్రెడీ 35,000 రూపీస్ అనేది తీసుకోవడం జరిగింది. అది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఒక ఈఎంఐ ఉంది, అది కూడా ఫోర్స్లో చేసేస్తాను. సో దాని తర్వాత వాళ్ళ నెక్స్ట్ బిగ్ అమౌంట్ ఎంత ఇస్తారనేది కూడా మనం చూసుకుందాము. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఇది ఫ్రెండ్స్ అట్ ఎ టైం నేను 5 లోన్ యాప్స్‌లో ఈఎంఐ అనేది ఇన్ టైమ్‌లో అయితే పే చేయడం అయితే జరిగింది. సో, మనీ ఉంటే ఇన్ టైమ్‌లో అయితే పే చేసేయడం చాలా బెటర్, ఉత్తమం అనమాట. సో, వాళ్ళతో మనకి అంటే మనం అన్నీ తెలిసి లోన్ అయితే తీసుకున్నాం కాబట్టి, సో, మన దగ్గర మనీ ఉంటే వెంటనే పే చేయండి. ఒకవేళ లేట్ అయ్యేటట్లయితే వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు పలానా టైంలో కడతామని చెప్పండి. కొంతమందైతే దానికి కొంచెం ఇంట్రెస్ట్ అయితే కూడా వేయొచ్చు. సో, ఆ ఇంట్రెస్ట్ అదంతా కట్టకుండా మనం అవాయిడ్ చేసుకోవాలంటే ముందుగా రీపే అయితే చేసుకోవాలి. ఒకవేళ కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే భయపడకండి. వాళ్ళు కాల్స్ మాత్రమే చేస్తారు. వాళ్ళు ఏం చేసేదేం లేదు. సో, మొత్తం క్లియర్‌గా చూసుకొని ఎలా రీపే చేయాలో స్టెప్ బై స్టెప్ మనం ప్రతి వీడియో నా ఛానల్ అయితే ఉంటుంది. కొత్తగా చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఉండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.